ఐపీఎల్ వేలం క్రికెట్ అభిమానుల పండుగ క్షణాలు. క్రికెట్ ప్రియులారా, నమస్తే. మనందరి మనస్సులను గెలుచుకున్న ఐపీఎల్ వేలం ఇప్పుడు సజీవంగా సాగుతోంది. ప్రతి వేలం ఒక అద్భుతమైన కథను చెప్పడం మాత్రమే కాకుండా క్రికెట్లో కొత్త అస్తిత్వాలు సృష్టించే అద్భుత క్షణాలను అందిస్తుంది. ఈ వేలంలో జరిగే ప్రతి చిన్న పరిణామం మనందరికీ ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. జట్టు యాజమాన్యాలు ఎంతలా వ్యూహాలను సన్నాహాలు చేస్తాయో, ఆటగాళ్లు వారి ప్రతిభతో ఆ జట్ల కలల్ని ఎలా నిజం చేస్తారో తెలుసుకోవడం మనకు ఎంతో ఆసక్తికరం. వేలం ప్రారంభంలోనే కుర్చీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నేరుగా వేలానికి వెళ్లకముందు జట్ల బడ్జెట్లు, వ్యూహాలు, పాత చరిత్ర గురించి చర్చ జరుగుతుంది. ప్రతి జట్టు తమకు కావలసిన ఆటగాళ్ల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకుని ఉంటుంది. అయితే వేలం సజీవంగా మొదలైన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. తాము ఊహించని విధంగా కొన్ని పెద్ద పేర్లు జట్టుకి చేరడం, మరికొన్ని అనుకోని ఆశ్చర్యాలు చోటు చేసుకోవడం కామన్. ఈసారి వేలం ప్రారంభమైంది చాలా ఆసక్తికరంగా. మొదటి ఆటగాడి పేరు ప్రకటనతోనే వేలం వేదిక ఓ రణరంగంగా మారిపోయింది. ముఖ్యంగా యువ క్రికెటర్లకు ఈసారి భారీ డిమాండ్ కనిపిస్తోంది. అండర్ క్రికెట్లో తళుకుగా మెరిసిన వాళ్లకోసం జట్లు పోటీపడటం నిజంగా గమనార్హం. అంతేకాక విదేశీ ఆటగాళ్లపై కూడా చాలా ఆసక్తి ఉంది. వారు తమ ప్రతిభతో గత సీజన్లలోనే తమ స్థాయిని నిరూపించుకున్న కారణంగా ఈసారి ఎక్కువ బిడ్స్ అందుకున్నారు. ఒకవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమకు అనుకూలమైన సమతుల్య జట్టును రూపొందించుకోవడంలో తళుక్కుమంటుంటే, మరోవైపు ముంబై ఇండియన్స్ తమకు అవసరమైన ఆల్రౌండర్లను కనుగొనడంలో మునిగితేలింది. ఇక కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఈసారి తమ బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. గుజరాత్ టైటాన్స్ లాంటి కొత్త జట్లు కూడా చాలా వ్యూహాత్మకంగా తమ బిడ్స్ను ప్లాన్ చేశాయి. ఇలా వేలం వేదికపై సాగే ప్రతిక్షణం మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అనుభవజ్ఞులు కంటే యువ ఆటగాళ్లు ఎక్కువ ధరకు అమ్ముడవుతారు. ఇది వారి ప్రతిభకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, వారి భవిష్యత్తుపై పెట్టుబడిగా జట్లు చూడడమే. మరొక విశేషమేంటంటే, వేలంలో స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు, ఆల్రౌండర్లు అందరికీ సమానమైన డిమాండ్ ఉంది. అయితే ఈసారి ఆల్రౌండర్లపై ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తోంది. కారణం, వీరు జట్టులో దూకుడైన ఆటను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారు. అదే సమయంలో కొన్ని జట్లు తమ తక్కువ బడ్జెట్ను సైతం బాగా వినియోగించుకుంటూ అనవసరమైన బిడ్స్కు దూరంగా ఉంటున్నాయి. మొత్తానికి ఈ వేలం కేవలం ఆటగాళ్ల ధరలపై తర్జనభర్జనలు మాత్రమే కాదు. ఇది ప్రతి జట్టుకు కొత్త లక్ష్యాలను, కొత్త అస్తిత్వాన్ని మరియు క్రికెట్ అభిమానుల హృదయాలను ఆకర్షించే గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించే క్షణం. వేలం ముగిసిన తరువాత ప్రతి ఒక్కరికీ ఒక కొత్త ఆశ, కొత్త సీజన్పై ఎనలేని ఉత్సాహం కలుగుతుంది. ఇది మనం ఎప్పటికీ మరిచిపోలేని క్షణం. ఐపీఎల్ వేలం అనేది కేవలం ఆటగాళ్ల కొనుగోలుకే పరిమితం కాదు. ఇది క్రికెట్ ప్రపంచాన్ని మరింత ఉత్సాహంగా, రంగురంగులుగా మార్చే ఒక అద్భుత కథ. ఇలాంటి మరిన్ని విశేషాలతో, మరింత ఉత్సాహంతో మీ ముందుకు వస్తాను.